వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారి సంవత్సర ఫలితాలు. ఈ తులారాశి వారికి ఈ 2025 సంవత్సరంలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 తర్వాత భాగ్యభావమైనటువంటి మిథున రాశిలో సంచారం కొనసాగిస్తాడు. ఈ 9వ భావంలో మిథున రాశిలో గురు సంచారం ఈ తులారాశి వారికి జన సహకారాన్ని ఇస్తుంది. కొంతమంది సమాజంలో గుర్తింపు పొందినటువంటి పెద్దవారి సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో వీరి యొక్క శైలిలో వీరి విజయాలను సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ సుఫలితాలు అందుకోగలుగుతారు. మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 తర్వాత షష్టమ భావమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల చాలా ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అధిక ఉత్పత్తులు సాధించి తద్వారా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కానీ కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కానీ వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సంతానం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇక లాభభావంలో సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. 2025 మే తర్వాత 11వ భావంలోనికి కేతు సంచారం రావడం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా ఈ తులారాశి వారికి సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు పొందగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. తద్వారా పుణ్య ఫలాన్ని పెంచుకోగలుగుతారు. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి 15 వరకు తృతీయ భావమైనటువంటి ధనుస్సు రాశిలోను 2025 మార్చి ఏప్రిల్ మాసాల్లో షష్టమ భావమైనటువంటి మీనరాశిలోను 2025 జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మిథున కర్కాటక సింహరాశుల్లోనూ ఈ రవి సంచారం వల్ల అనగా అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అధికారుల యొక్క అండదండల్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి ముఖ్యంగా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. అనగా ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 2025 జనవరి జూన్ మాసాల్లో అనగా జనవరి నుంచి జూన్ వరకు కూడా 6 నెలల కాలంలో వీరికి ఈ కుజగ్రహము భాగ్య దశమ లాభభావాల్లో అనగా మిథున కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు విశేషమైనటువంటి సుఫలితాలని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు. అనగా భూముల అమ్మకాల వల్ల భూముల కొనుగోలు వల్ల లాభాలు, నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెడతారు. కోర్టు కేసులు ఇతరత్ర వివాదాల నుంచి పరిష్కరించుకొని సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారికి సంవత్సరం ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. అనగా గురువు వల్ల కానీ శని వల్ల కానీ కేతు వల్ల కానీ రవి భగవానుడు వల్ల కానీ కుజగ్రహం వల్ల కానీ ప్రధానమైనటువంటి 5 గ్రహాల వల్ల అధిక లాభాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలం కూడా సంచరించి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది కనుక 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారు 2025 మే వరకు గురువు అష్టమ భావంలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని ఆర్థిక సమస్యలు కూడా మీరు ఇబ్బందిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ కాలంలో మీరు గురువారం రోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. గురు చరిత్ర పారాయణం చేయండి. 2025 మే తర్వాత
పంచమ భావంలో రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక దుర్గాదేవిని ఆరాధించి దుర్గాదేవికి నిత్య కుంకుమ పూజను పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 2025 మే వరకు కూడా వ్యయములో కేతు సంచారం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శించి మంగళవారం రోజు స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను వృశ్చిక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి సుఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ వృశ్చిక రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు 2025 మే 4 వరకు సప్తమ భావమైనటువంటి వృషభ రాశులు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించుకోగలుగుతారు, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకోగలుగుతారు, సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది, మీ ఆలోచనలు చాలా వరకు మీ ప్రణాళికలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసేవారు కానీ విద్యారంగంలో పనిచేసేవారికి కానీ విశేషమైన సుఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 తర్వాత పంచమ భావం మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడతారు. పంచమ శని కొంతవరకు మీకు మీ ఆలోచనలను సాకారం చేయడానికి ఉపయోగపడుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సంతోషకర వాతావరణాన్ని మీరు అనుభవిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకోగలుగుతారు. చిన్న చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వారికి కానీ పరిశ్రమల్లో పనిచేసే వారికి నూతన అవకాశాలు ఉంటుంది. కుటుంబంలో కానీ ఇతరత్ర కానీ చిన్న చిన్న పనివారి యొక్క సహకారం వల్ల మీరు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక లాభభావంలో కన్యా రాశిలో కేతు సంచారం 2025 మే 18 వరకు ఉంది. ఆ తర్వాత దశమ భావంలో సింహరాశిలోనికి కేతువు సంచారం కొనసాగించడం వల్ల ఈ కేతువు ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి లాభంలో గాని దశమ భావంలో గాని ఆయన సహకారాన్ని అందిస్తాడని చెప్పవచ్చు. భగవంతుని ఆశీస్సుల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, నూతన అవకాశాలు అందుకోగలుగుతారు. అధికంగా దుబారా ఖర్చులు, ఆడంబరాలు లేకుండానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగానే మీరు అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ కేతువు మీకు సహకరించడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది. ఈ రకంగా మీరు ఆశించిన దానికంటే ఎక్కువ శుభ్రతలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో తృతీయ భావం అయినటువంటి మకర రాశిలోను, 2025 ఏప్రిల్ మే నెలలో షష్టమ భావం అయినటువంటి మేషరాశిలోను, 2025 సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో సింహ కన్యా రాశుల్లోనూ ఈ రవి సంచారం అనగా రవి తృతీయ భావంలో కానీ షష్టమ భావంలో కానీ దశమ లాభభావాల్లో కానీ సంచరించే సందర్భాల్లో అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని పొంది మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి విపరీతమైనటువంటి రాజయోగం రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో. ఈ రకంగా సూర్య భగవానుడి సహకారం వృశ్చిక రాశి వారికి 2025లో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ వృశ్చిక రాశి వారికి 2025 ఏప్రిల్ మే జూన్ జూలై మాసాల్లో అనగా ఇంచుమించుగా 4 నెలల పాటు సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల భూవాహన లాభాలు విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అధిక లాభాలు అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో కొన్ని వివాదాల నుంచి పరిష్కరించుకొని మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక భూముల కొనుగోలు విషయంలో కానీ, భూముల అమ్మకాల విషయంలో కానీ, వాహనాల కొనుగోలు విషయంలో కానీ ఈ అనుకూల కాలాన్ని వృశ్చిక రాశి వారు సద్వినియోగం చేసుకుని లాభాలు పొందేటువంటి పరిస్థితిని మీరు అవలంబించాల్సి ఉంటుంది.